వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొన్ని లైన్స్ మీకు ఇక్కడ నేను చదివి వినిపిస్తాను. దెన్ విల్ గో టు ద కంటెంట్. ఐ సఫర్డ్ అ లాట్ బికాస్ ఆఫ్ దట్ వన్ మేడం, జస్ట్ బికాస్ ఐ స్కోర్డ్ ఓన్లీ 1 mark less. She not only demotivated me, but also damaged my self-respect in front of everyone and every teacher who believed me. When I argued with her and told the way you are speaking is affecting my reputation, she replied, "You are not a son of a minister or any more important." Does that mean students from poor background don't deserve respect? ఏం చెప్పాలి? ఏంటో తెలుసా? ఒక్క మార్కు తక్కువ వచ్చినందుకు అందరి ముందు హ్యూమిలియేట్ చేసింది ఒక ఉపాధ్యాయురాలు. లెట్స్ గో టు ద కంటెంట్. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. 434 మార్కులు వచ్చాయి ఒక ఇంటర్ విద్యార్థికి, అందులో ఒక బైపీసీ విద్యార్థికి. ఇవి కేవలం 3 అంకెలు కాదు, నెలల తరబడి చదివిన కష్టానికి వచ్చిన ఒక ఫలితం. 450 or 440, నాకు కరెక్ట్గా తెలీదు, 440 మార్కులకో 450 మార్కులకో వచ్చినటువంటి మార్కులు 434. తల్లిదండ్రుల ఆశలకి సమాధానం, తన భవిష్యత్తు మీద ఒక విద్యార్థి పెట్టుకున్న నమ్మకానికి మొదటి మెట్టు. అలాంటి మార్కులు సాధించి జిల్లాలోనే 2వ స్థానంలో నిలిచిన ఒక విద్యార్థికి మామూలుగా అయితే ఏం రావాలండి? అరే 434 మార్కులు వచ్చారా 440కి, అబ్బా ఒక్క 7 మార్కులు వచ్చుంటే స్టేట్ ఫస్ట్ వచ్చేవాడిరా, అయినా ఏముందిలే ఆ 7 మార్కులు దేవుందిరా, 6 మార్కులు దేవుంది, 434 అంటే సూపర్ నానా నువ్వు. ఇది కదా ఈ అభినందనలు కదా దక్కాల్సింది. మరి అదే చోట అవమానం ఎదురైతే, ఈ అవమానం నలుగురి ముందు నవ్వుల పాలైతే, ఆ బాధను అర్థం చేసుకునే ఒక్క మనిషి కూడా ఆ పర్టికులర్ క్షణంలో పక్కన లేకపోతే, ఒక సున్నితమైన మనసు మీద ఆ మాటలు ఎంతటి భారాన్ని మోపుతాయో మీరు కానీ నేను కానీ ఊహించగలమా? కానీ ఈ ఘటన జరిగింది గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల నేతిబొట్టు తరుణ్ విషయంలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు అందరి మనసుల్ని కలిచివేస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 434 మార్కులు సాధించి జిల్లాలోనే 2వ స్థానం నిలిచాడు తరుణ్. అంటే తన ప్రతిభని నిరూపించుకున్న విద్యార్థి ఇంకా చదువుకోవాలి, ఇంకా జీవితంలో ఎదగాలి, నా కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఎన్నో కలలున్నటువంటి వయసు. ఆనందం ఎక్కువ నిలవలేదండి. అదే కాలేజీలో 435 మార్కులు సాధించిన మరొక విద్యార్థితోటి తరుణ్ని పోల్చుతూ ఒక మహిళా లెక్చరర్ అవమానించింది. నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 434 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పవాడివా అంటూ తరుణ్ని కించపరిచింది. అంతటితో ఆగిందా? లేదు. నువ్వేమన్నా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పవాడివా అంటూ అక్కడ ఉన్నటువంటి టీచర్ల ముందు, స్టూడెంట్స్ ముందు చెంప మీద కొట్టింది. ఇక్కడ మనం ఆలోచించాలి. 434 మార్కులు సాధించిన ఒక విద్యార్థికి ఇంకొకళ్ళకి 435 మార్కులు వచ్చాయని చెప్పడం అది ప్రోత్సహించడమా లేదంటే డిగ్రేడ్ చేయడమా? ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో రే ముందుకు వెళ్ళండి రా అని చెప్పడం తప్పు కాదు, ఇంకా బాగా చదవండి అని చెప్పడం తప్పు కాదు. కానీ ఒక్క మార్కు తేడాతో, ఒకే ఒక్క మార్కు తేడాతో మీరు మరింత కష్టపడాలి అని ప్రోత్సహించడం కూడా తేడా కాదు, తప్పు కూడా కాదు. కానీ ఒక విద్యార్థి సాధించిన ఆ విజయాన్ని నలుగురి ముందు చిన్న చూపు చూడడం, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, ఇది విద్యా వ్యవస్థ అంటారా? తరుణ్ కూడా అదే బాధతో లెక్చరర్ అలా అవమానించడం సరైంది కాదు అని చెప్పాడు. కానీ అక్కడ తన మాట వినిపించాల్సిన చోట తన బాధ మరింత అవమానంగా మారిందని తన ఆత్మహత్య లేఖలో అతను రాసుకున్నాడు. ఆ కొట్టేసరికి ఇతర విద్యార్థులు కూడా నవ్వారు, హ్యూమిలియేట్ చేసేసరికి మిగతా వాళ్ళందరూ నవ్వారు. ఆ నవ్వే తరుణ్ని తీవ్రంగా కలత చెందేలా చేసింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 434 మార్కులు తెచ్చుకున్న 17 ఏళ్ల ఒక విద్యార్థి తన జీవితంలో మొట్టమొదటి అటెంప్ట్లోనే సాధించిన ఒక గొప్ప విజయంతో తరగతి గదిలో కూర్చుంటే, ఒక విద్యార్థి ఎందుకు, ఆ విద్యార్థి మీ కొడుకు అవ్వచ్చు, మీ కూతురు అవ్వచ్చు. ఇమాజిన్ చేసుకోండి ఒకసారి, మీ కొడుక్కో కూతురికో ఒక్క మార్కు పక్కన ఉన్నటువంటి వేరే వాళ్ళకంటే ఒక్క మార్కు తక్కువ వచ్చింది అని చెప్పని మీ అమ్మాయినో అబ్బాయినో చూపిస్తూ తక్కువ చేసి అక్కడ టీచర్ మాట్లాడుతుంది అంటే, అలాగే ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని మీ వాళ్ళు ఎదురు చెప్పే ధైర్యం చేస్తే మరింత అవమానంగా, పెద్ద నువ్వేమన్నా మినిస్టర్ కొడుకు అనుకుంటున్నావా లేదంటే మంత్రి కూతురు అనుకుంటున్నావా అని అవమానిస్తే, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నవ్వితే
ఆ పసి మనస్సులో ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తి అక్కడ ఎవరన్నా ఉన్నారా? మీకైనా చెప్పగలుగుతారా వాళ్ళు అక్కడ? లేదు. ఆ టీచర్కి అది కేవలం ఒక 5 నిమిషాల సంఘటన. కానీ ఆ విద్యార్థికి ఆ 5 నిమిషాలు జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఒక నరకం. తరుణ్ రాసిన సూసైడ్ లెటర్లో కూడా ఇదే ఉంది. ఇక్కడ విద్యార్థుల్ని ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి, కానీ అవమానించకూడదు అని. ఎందుకంటే సున్నితమైన మనసున్న విద్యార్థిని అవమానిస్తే అతను ఎంత బాధపడతాడో అర్థం చేసుకోవాలని కూడా తను అందులో రాశాడు. ఆ లెక్చరర్ మీద చర్యలు తీసుకోవాలని, ఈ విషయం అందరికీ తెలియాలని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ లేఖను రిలీజ్ చేశారు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ తరుణ్ని కూడా తిడతాను. తను తీసుకున్న నిర్ణయం పరిష్కారం కాదు. ఆ అవమానంతో జీవితాన్ని ముగించాల్సినటువంటి కారణం ఏమీ లేదు అక్కడ. ఒక్క మార్కు తేడాతో నీ జీవితానికి విలువ కట్టే హక్కు ఎవరికీ లేదు. ఆ లెక్చరర్ ఒక మాట, ఒక పరీక్ష ఫలితం, ఒక రోజు, ఒక 10 నిమిషాల్లో జరిగినటువంటి అవమానం, ఇవేవి కూడా నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా నిర్ణయించకూడదు తరుణ్. అన్ఫార్చునేట్లీ ఈ మాట నీతో చెప్దామంటే నువ్వు ఈరోజు ఎదురకుండా లేవు, మనుషుల్లో లేవు నువ్వు. కానీ ఇలా చెప్పేవాళ్ళు కూడా ఆ రోజు నీ పక్కన లేరు. నీకు చెప్పాల్సినటువంటి వాళ్ళు కూడా నిన్ను అవమానించారు. చూసావా, మేము హంతకులం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, అసలు తరుణ్ ఈ స్థాయికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ క్షణం నా బాధను అక్కడ ఎవరన్నా గమనించారా? ఎవరన్నా మాట విన్నారా అతని మాట? ఈ ప్రశ్నలు విద్యా వ్యవస్థను కాదు, మనల్ని వెంటాడతాయి. నిద్రలో కూడా మనల్ని వెంటాడతాయి. ఇది ఒక కాలేజీ ఘటనగా చూసి మర్చిపోతే రేపొద్దున్న ఇంకో తరుణ్ విషయంలో ఇదే తప్పు పునరావృతం అవుతుంది. ఖచ్చితంగా అయి తీరుతుంది, అవుతూనే ఉంది. మన విద్యా వ్యవస్థలో మార్కులకు ఇచ్చే ప్రాధాన్యత 95 మార్కులు వచ్చిన వాడిని కూడా 96 వచ్చిన వాడితో పోలుస్తారు. 96 వచ్చిన వాడిని కూడా 97 వచ్చిన వాడితో పోల్చి, ఎవరే వాడికి 97 వచ్చే, నీ బతుకు ఎందుకు 96 వచ్చే పిచ్చి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడతారు. కానీ ఇక్కడ విద్యార్థి ఎంత సాధించాడు అన్న దానికంటే నీకంటే ఎక్కువ ఎవరికి వచ్చింది అన్నదే ప్రధాన ప్రశ్నగా ఈ సమాజంలో ఒక జాడ్యంగా మిగిలిపోయింది. ఇక్కడ ఒక విద్యార్థి మార్కుల వెనకాల అతని నిద్రలేని రాత్రులుంటాయి, అతని భయాలుంటాయి, వదులుకున్న కళలుంటాయి, తల్లిదండ్రుల ఆశలుంటాయి, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, కన్న కళలు కూడా ఉంటాయి. కానీ ఒక్క మార్కు తేడా కోసం ఒక విద్యార్థి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది ఈ వ్యవస్థలో? గురు పౌర్ణమి రోజు ఈ వార్త చూసిన తర్వాత మనసంతా కలత చెందిపోయింది. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి తండ్రి తర్వాత దైవానికి కూడా కాదు, గురువుకి అంత ప్రాధాన్యత ఇచ్చామే. టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, విద్యార్థి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంత ప్రభావం చూపగల వ్యక్తి. ఒక మంచి మాటతో విద్యార్థిని ఆకాశానికి ఎత్తగలడు. అట్ ద సేమ్ టైం ఒక కఠినమైన అవమానకరమైన మాటతో వాళ్ళ ఆత్మవిశ్వాసాలని కూడా కోల్చగలడు. అందుకే తరగతి గదిలో ఉపాధ్యాయుడి మాటకి ఎంతో బాధ్యత ఉంటుంది. నువ్వు ఇంకా బాగా చేయగలవు అనే మాటకి, నువ్వేమైనా గొప్పోడివా అనే మాటకి ఎంత తేడా ఉంది. చాలామందికి ఇది చిన్నగా కనిపిస్తుంది. పెద్ద చెప్పొచ్చారులే నీతులు, ఈ పోటీ ప్రపంచంలో చదవడం, ఉద్యోగాలు తెచ్చుకోవడమే గగనం అయిపోయింది, వాళ్ళు అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారు, అప్పుడు కాకపోతే వీళ్ళు ఇంకెలా చదువుతారని. కానీ విద్యార్థి మనసు మీద వాటి ప్రభావం మాత్రం భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. తరుణ్ కుటుంబానికి ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళ బాధను తగ్గించలేం. ఒక బిడ్డ కోల్పోయినటువంటి కుటుంబానికి ఈ సానుభూతి మాటలు ఇవన్నీ చాలా చిన్నవి. కానీ సమాజం నేర్చుకోవాల్సింది ఈ ఘటన నుంచి. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ సారీ టు సే దిస్, సమాజం ఇలాంటి ఘటనల నుంచి ఏది నేర్చుకోలేదు, నేర్చుకోదు కూడా ఇప్పటిదాకా. ఇంతే ఈ సమాజం. కేవలం పిల్లల్ని మార్కులతోటే మేము కొలుస్తాం అనేటువంటి సమాజంలో బతుకుతున్నాం చూసారా, జీవోత్సవాల్లాగా. అందుకు వీళ్ళెవరు మారరు. ఒక పరీక్షలో వచ్చిన సంఖ్యతోటే వాళ్ళ విలువను నిర్ణయిస్తే ఒక కలాం రాడు, ఒక సచిన్ రాలేడు, ఒక ధోని రాలేడు, ఒక సైంటిస్ట్, ఒక ఆర్టిస్ట్ ఎవరు పుట్టలేరు. ఒక విద్యార్థి వెనకబడితే అవమానించకూడదు, బాధపడుతున్నట్టు కనిపిస్తే రే ఇంత చిన్న విషయానికి బాధ ఏంట్రా అని కొట్టి పారేయకూడదు. వినాలి, మాట్లాడాలి, వాళ్ళ పక్కన నిలబడాలి. ఎందుకంటే మనకి చాలా చిన్న విషయాల్లో కనిపించే ప్రతీది కూడా ఒక విద్యార్థి ప్రపంచంలో చాలా పెద్ద సమస్య కావచ్చు. మరి ఇక్కడ ఈ ఘటనలో ఏం జరిగింది? లెక్చరర్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే, తరుణ ఆత్మహత్యకి దారితీసిన పరిస్థితులు అవే. ఈ దర్యాప్తులో ఆల్రెడీ తేల్తాయి. ఆల్రెడీ ఆ ఆత్మహత్య లేఖ బయటకు వచ్చింది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి.
ఇక్కడ విద్యార్థిని అవమానించేటువంటి హక్కు ఎవ్వరికీ లేదు, తల్లిదండ్రులకు కూడా లేదు. 434 మార్కులు వచ్చినటువంటి తరుణ్ణి ఇంకొకళ్ళకి 435 మార్కులు వచ్చాయంటూ చిన్న చూపు చూడాల్సిన హక్కు, అవసరం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అది అతని ఓటమి కాదు, అతని విజయం. అది 500కి 500 వస్తేనే సంపూర్ణం అని ఎక్కడా లేదు. 500కి 500 మార్కులు వచ్చాయి అంటే అక్కడ తెలివితేటలు పెరిగిపోయాయని లేదు. ఏ పరీక్షలోనూ 100కి 100% మార్కులు ఏ ఒక్కరికి రావు. మార్కులు ఊరికే వాళ్ళ రికార్డ్స్ కోసం వేసుకుంటారు అంతే. ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న ప్రింటింగ్, ఒక రాత రైటింగ్లో అయినా మిస్టేక్ చేస్తారు. ఒక ఒత్తు పెట్టాల్సిన చోట, ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట, ఒక కామా పెట్టాల్సిన చోట ఖచ్చితంగా తప్పు ఉంటుంది. దానికి కూడా మార్క్స్ కట్ అవుతాయి. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి తెలివితేటలు లేవు, వాళ్ళు ఎదగలేరు, విజయం సాధించలేరని కాదు. ఒక విజయాన్ని అభినందించాల్సినటువంటి తరగతి గదిలో ఒక విద్యార్థి కన్నీళ్లు పెట్టుకున్నాడంటే ఆ కన్నీళ్లలో మన విద్యా వ్యవస్థ తనని తాను చూసుకోవాల్సిన సమయం వచ్చింది. విద్యా వ్యవస్థతో పాటు తల్లిదండ్రులు కూడా. మార్కులు తక్కువైతే పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేయొద్దండి. మార్కులు ఎక్కువైతే కూడా వాళ్ళని ఎవరితోటి పోల్చొద్దు. విద్యార్థికి ఇక్కడ కావాల్సింది పోటీ కాదు, భరోసా. ఒక మాట కావాలి, మీరు ఇచ్చే తీర్పు కాదు, అవమానం కాదు, ప్రోత్సాహం అనేది కావాలి. ఎందుకంటే ఒక విద్యార్థి రేపటి నాయకుడు అవుతాడు, రేపటి సంస్కర్త అవుతాడు, రేపు ప్రపంచాన్ని మార్చే దిక్సూచి కూడా అవుతాడు. ఒక విద్యార్థిని జీవితాన్ని మార్చడానికి ఒక చిన్న మాట, మంచి మాట సరిపోతుంది. అట్ ద సేమ్ టైం అదే జీవితాన్ని చీకట్లో నెట్టడానికి కూడా ఒక చిన్న అవమానకరమైనటువంటి ఒక సంజ్ఞ కానీ, ఒక మాట కానీ, ఒక చీత్కారం కానీ అదైనా సరిపోతుంది. ఏం సాధించాం మనం? ఏం సాధించాం? నిన్న చూస్తే శివాని ముఖ్యమంత్రి దగ్గర చెప్పింది, సార్ వచ్చే ఏడాది నేను మీ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటాను సార్ అని చెప్పింది. 3 రోజులు దాటకుండానే అందరినీ వదిలిపోయింది. కారణాలు ఏవైనా కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు. 434 బైపీసీలో 434 మార్కులు తెచ్చుకున్నటువంటి తరుణ్ రేపన్న రోజు సెకండ్ ఇయర్లో ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చేమో, ఇంకా కష్టపడతాడేమో. బైపీసీ తర్వాత ఎంసెట్ రాసో, నీట్ రాసో డాక్టర్ అవుతాడేమో, సమాజానికి ఒక మంచి వైద్యుడు లభించేవాడేమో, లేదంటే ఈ బయోడైవర్సిటీ బయోటెక్నాలజీలో ఒక మంచి శాస్త్రవేత్త అయ్యేవాడేమో. కానీ ఏమైంది ఈరోజు? నువ్వేమన్నా మంత్రి కొడుకువా అని విద్య నేర్పాల్సినటువంటి గురువే కంపేర్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి అవమానించిన దానికి ఆ ఊపిరి ఆగిపోయింది. ఎవరు హంతకులం? మనమే. ఎవరు హంతకులు కాదు, మనమే హంతకులం. తరుణ్ని కానీ, శివానీని కానీ, లేదంటే ఇలాంటి వాళ్ళందరినీ చంపుతున్నది, చంపేసింది కూడా మనమే. ఈ సమాజమే చంపేసింది. మరి ఈ సమాజానికి బ్రతికే హక్కు ఉందా? మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.